వాడిని చేయటం తప్పు, రాయేయటం తప్పు. ఎవరు చేశారు అనుకుంటున్నావు నువ్వు? నాకెవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేయించాడు. ఇంత 2 రోజుల ముందు కూడా అన్నాడు చంద్రబాబు గారు, నేనేంటో చూపిస్తాను. అది మరి జగన్ గారు ఎందుకని ఆయన మీద రాళ్ళు ఇటు జరుగుతుందంట? రేపు ఎలక్షన్ గెలిస్తే వాడు లెక్క చేయడుగా. ఈ లోపల తగరాని చోట తగిలితే చచ్చిపోతాడు. మరి అట్లా చేయించచ్చు అంటావా? చెప్పుకోకూడదు. ఈసారి వాళ్ళు గెలుద్దామనే మరి గెలుస్తారంటున్నారు. మడ్డుంటే గెలమను, వాడు మడ్డుంటే గెలమను. చంద్రబాబు గారు అయ్యా బియ్యం ఇచ్చి, మరి పింఛన్ ఇచ్చి, అమ్మోడు వేసి 1800 రూపాయలు 18 ఏళ్ళు ఇచ్చి, మరి ఇవన్నీ పెట్టుకుంటూ వస్తున్నాడుగా. డోకరా ఇచ్చి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. జగన్ కోటి ఎవరు వేయరు. ఎట్టన్నాయాలి ఈడు చెవటమే కానీ. జగన్ గారి మీద దాడి చేశారు కానీ ఆయనే రౌడీ కావాలని చేపించుకున్నారు, యాక్టింగ్ అని అంటున్నారు. ఈ ప్రజలు అనేది అంతేలే. అది ఒకరిని తీసుకొని దెంగినట్టు అది దెంగలేదు, ఇది మామూలుగా ఉంటదిలే అని అంటారుగా. లోకేష్ గారు ఉన్నారా, చంద్రబాబు గారి కొడుకు, ఆయన అంటున్నాడు అంత యాక్టింగ్ జగన్. వాడి మాటలు ఈ ఉంగరం బంగారు పేరు ఇస్తే ఈ 20 పైసలు ఉంగరాలు చేపించి ఆ ఊరు దేవుడు నిలబడ్డా కాడ మంగళగిరిలో చేపిస్తే స్టేజ్ మీద ఆడవాళ్ళు 4 ఎక్కి ఏ ఉంగరాలు ఇచ్చేవారు మాకు. కొత్త బగలు కొట్టారు పోయినసారి, పీక్కొని దెంగాడు. లోకేష్ని కొట్టారా? నేను అక్కడే ఉండా స్టేజ్ మీద. కొత్త బగలు కొట్టారు. రింగ్ ఇచ్చినందుక? నువ్వు బంగారు పీయకుండా 20 పైసలు ఇచ్చావు, బంగారు దానిలాగా చేపించి ఇచ్చాడా? మాకు బెత్తర దెంగం, మేము కొట్టుకాడపోతే చల్లలేదు. అప్పుడు కొట్టాడు అక్క మామూలు కొట్ల. యాక్టింగ్లు మేమే వచ్చి కొడతాం అంటున్నాడు. ఏందో ఆడు కొట్టేది బొచ్చు, ఆడు బొచ్చు కొట్టాలి. ఇక నీకెందుకు అంత నమ్మకం జగన్ గారు అంటే? జగన్ గారు నాకు ఎందుకంటాయా, వాళ్ళ నాన్న చావ దెంగాడు వీడే. మరి ఇప్పుడు ఆయన మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదా. పోతే మరి ఆయన చావ దెంగాలని ప్లాన్ వేసాడు. మరి అది పోతే ఆయన మీద ప్రేమ ఎందుకంటే మాకు ఈ డోకరా ఇస్తున్నాడు ఆడవాళ్ళకి. మరి బియ్యం డబ్బులు లేకుండా ఇస్తున్నాడు. పథకాలన్నీ మంచి పథకాలు వాడు చేసిన వాళ్ళ నాన్న మీద ఎక్కువగా చేశాడు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడండి, నేను వాడికి అన్ని అందిస్తున్నాను. వాడు ఏమంటాడు, మా తాత రా తాత కూర్చొని అమ్మాయి. ఆ మంచితనం జగన్ బాగొట్టుకోవాలి. చంద్రబాబు గారు కూడా బాగొట్టుకోలేదుగా. ఆడా కోర్టులు దెంగాడు, డెవలప్మెంట్ చేశాడు. నేను రోడ్లు వేసా, పేదలను వేస్తాడు, రోడ్లు వేస్తాడు. ఇక ఆ చెట్టు కింద కూర్చొని హెండ్ కొట్టుకోమను. అయ్యా రోడ్లు వేసాడా, వాడు మొక్కం వేసాడు. ఈసారి నన్ను గెలిపేయండి అని అడుగుతున్నాడు. మరి ఎవడు నమ్మకంగా ఎవడు వేస్తాడు ఓటు? నీకు ఓటు మట్టుకే అయ్యారు. చంద్రబాబు వేయడానేగా లోకేష్ మంగళగిరిలో పెట్టింది. చంద్రబాబుకి వేయరనేగా. వెయ్యర్లేయా, వాళ్ళ కులం వాళ్ళు తప్ప ఎవరన్నా ఎక్కితే వెయ్యయ్యా వెయ్యాలి, అంతేగాని ఎరకల యానాది గీనాది అంత మొత్తం ఈ కులాలన్నీ కూడా వెయ్యవు. వీళ్ళాడు పవన్ కళ్యాణ్ మా కులం అంటున్నాడు, నాయుళ్ళని. అవి నీకేమైనా బాధ కలిగిద్దాం. నాయుళ్ళు అంటున్నాడు, పోయినసారి 1 సీట్ వచ్చింది. మన్నయ్య ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పత్తిపాడు పీటర్ పాల్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో తిరుగుతూనే ఉన్నా. ఈ ఎత్తులన్నీ ఎవరికి తెలియదు. అదేమంటే జగన్ రాయేపుకుంటాడు, కోడి కత్తి పెట్టి కోపుకున్నాడు. ఇవన్నీ వారి మీద లేనిపోయిన బోగసులు.